అక్కినేని నాగార్జున అమల దంపతుల చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పేశారు. ఈయన తన ప్రేయసి జైనబ్తో కలిసి జూన్ 6వ తేదీన 7 అడుగులు వేశారు. వీరి వివాహం జూబ్లీహిల్స్లోని నాగార్జున ఇంట్లో చాలా సింపుల్గా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇలా అఖిల్ జైనబ్ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరి పెళ్లి ఫోటోలను నాగార్జున అమల కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ కొడుకు పెళ్లి జరిగినందుకు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా అందరి ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. అయితే ఈ వివాహ వేడుకకు సంబంధించి నాగార్జునపై చాలానే విమర్శలు వస్తున్నాయి. నాగార్జున తన కొడుకు వివాహాన్ని సింపుల్గా చేయాలా లేదా ఘనంగా చేయాలా అనేది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అఖిల్ వివాహాన్ని మాత్రం కనీస సాంప్రదాయ పద్ధతుల్లో జరిపించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. జైనబ్ వేరే కమ్యూనిటీ అమ్మాయి అయినప్పటికీ హిందూ సంప్రదాయ పద్ధతిలోనే తన మెడలో 3 ముళ్ళు వేశారు. అయితే నుదిటిన బాస్కం లేకుండా, తలపై జీలకర్ర బెల్లం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏదో జరిపించాలంటే జరిపించారనే ఉద్దేశంతోనే నాగార్జున వీరి పెళ్లి చేశారంటూ విమర్శిస్తున్నారు. ఇకపోతే గత ఏడాది డిసెంబర్ నెలలో నాగచైతన్య వివాహాన్ని కూడా నాగార్జున చేసిన సంగతి తెలిసిందే. ఇలా నాగచైతన్యకు శోభితకు అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం పెళ్లి వేడుకలు నిర్వహించారు. నాగచైతన్యకు రెండో పెళ్లి అయినప్పటికీ హల్దీ, మెహందీ వంటి కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కానీ అఖిల్ పెళ్లిలో ఇవేమీ కనిపించలేదని చెప్పాలి. ఇక నాగచైతన్య వివాహానికి అఖిల్ వివాహానికి చాలా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో నాగార్జునపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జునకు అఖిల్ చిన్న కొడుకు కావడంతో ఆయన వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా చాలా సింపుల్గా జరిపించడమే కాకుండా కనీస సంప్రదాయాన్ని కూడా పాటించకపోవడంతో నాగార్జునపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేమైనప్పటికీ పెళ్లి ఎలా జరిపించినా వారిద్దరూ కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.